తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాస్పిటల్కి వెళ్లారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు సీనియర్ డాక్టర్ల బృందం. ప్రస్తుతం అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, అలాగే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ వెళ్లారు. ఇక్కడే తుంటి ఎముకకు సర్జరీ చేయించుకున్నారు కేసీఆర్. ఇటీవల ఏజీ హాస్పిటల్లో కూడా కేసీఆర్కు వైద్య పరీక్షలు జరిగాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై టెన్షన్లో ఉన్నారా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే ఆయన హాస్పిటల్కి వెళ్లారు. ఆ సందర్భంలో రెగ్యులర్ చెకప్స్ అంటూ కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలు కావచ్చు, అంతకన్నా ముందు కవిత రాసిన లేఖ నేపథ్యంలో జరిగిన చర్చ కావచ్చు, ఆ తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత మరి ముఖ్యంగా కాళేశ్వరం విచారణ, వీటన్నిటి చుట్టూతా ఆయన ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉంది అనే ఒక చర్చ అయితే మాత్రం ప్రారంభమైన పరిస్థితి. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై టెన్షన్లో కేసీఆర్ ఉన్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఆయన హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏంటి? ప్రస్తుతం ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.